సో, బెంచ్ మీదుంటే జాబ్ అనేది ఇప్పుడు సెక్యూర్డ్ కాదా? ఇదొక విషయం. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, క్యాంపస్‌లో జాబ్ ఆఫర్స్ వస్తున్నాయి. ఇంకా ఆఫర్ లెటర్స్ రావట్లేదు. ఆఫర్ లెటర్ వచ్చింది. కానీ ఇంకా జాయినింగ్ అవ్వట్లేదు. ఆన్‌బోర్డ్ కావట్లేదు అని చెప్పి ఈ 2 టాపిక్స్ మీద ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంచ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇంతకుముందు ఏంటంటే 5 నెలలున్నా, 6 నెలలున్నా, 8 నెలలున్నా కొంత ఏంటి అంటే టాలరేట్ చేసేవాళ్ళు, వెయిట్ చేసేవాళ్ళు. వెయిట్ అండ్ సీ సరే ఇంకో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మనం దాన్ని తీసుకుందాము, కంటిన్యూ చేద్దాం అనే పొజిషన్‌లో ఉండేది. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో వన్ అండ్ ఓన్లీ 1 మంత్ అయినా గాని, ప్రాజెక్ట్ అయిపోయిందా కొన్ని కంపెనీస్‌లో 15 డేస్ కూడా ఉండనీయట్లేదు. ఇమ్మీడియేట్‌గా టెర్మినేట్ చేస్తున్నారు. సో, ఒకవేళ మీ ప్రాజెక్ట్ అయిపోతుందని తెలిసేటప్పుడే మీరు డెఫినైట్‌లీ ఇంకొకసారి వెంటనే ప్రాజెక్ట్ ఉందా? లేకపోతే ఇంకొక ఆల్టర్‌నేట్ కంపెనీ ఎతుక్కోవాలనే దాని గురించి ఇమ్మీడియేట్‌గా మీరు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదైతే క్లారిటీ పెట్టుకోండి. ఇంకొకటొచ్చేసి ఏంటి అంటే క్యాంపస్ రావట్లేదు. వచ్చిన జాబ్ ఆఫర్స్‌కి ఆన్‌బోర్డింగ్ అవ్వట్లేదు. ఇంకా 1 ఇయర్ నుంచి, 2 ఇయర్స్ నుంచి, 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా నాకు తెలిసి. ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. సో, ఇంకా మీరు వెయిట్ చేస్తున్నారంటే, మీరు డెఫినైట్‌లీ మీరు రాంగ్ వేలో ఉన్నారు. సో, జాబ్ అంటే నాకు వచ్చింది చాలా పెద్ద కంపెనీ సార్. ఎంఎన్‌సీలో జాబ్ ఆఫర్ లెటర్ వచ్చింది. కాకపోతే ఆన్‌బోర్డింగ్ లేట్ అవుతుంది. అది ఇది అని అనుకుండొచ్చు మీరు. కానీ ఎంఎన్‌సీ కంపెనీస్‌లోనే జరుగుతుంది ఇది. ఆఫర్ లెటర్స్ ఇస్తున్నారు గానీ, ఆన్‌బోర్డింగ్ అయితలేదు. సో, బెటర్ జాబ్ ఆఫర్ లెటర్ వచ్చింది. రేపో, ఎల్లుండో జాయినింగ్ అంటున్నారు. అదంటున్నారు, ఇదంటున్నారు. అన్‌టిల్ అన్‌లెస్ మీరు ఆన్ బోర్డ్ అయ్యి ప్రాజెక్ట్ అసైన్ అయ్యే వరకు కూడా మీ జాబ్ గ్యారంటీ లేదు. సో, అప్పటి వరకు మీకు జాబ్ రానట్టే లెక్క. సో, మీరు ప్రయత్నాలనేవి కొనసాగించండి. వేరే జాబ్ సెర్చ్ చేయండి. స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోండి. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఈ ఇయర్ క్యాంపస్‌లు రావు. తగ్గిపోతాయి అనేది ఇంకొక అప్డేట్. సో, ఇది మీదంతా మీరు ఆలోచించి ప్రాపర్‌గా ప్లాన్ జేసుకోండి. డెఫినైట్‌లీ ఏందంటే, ఊరికే మనం ఏందంటే ఆఫర్ లెటర్ వచ్చింది ఎంఎన్‌సీ కంపెనీ కదా! అని టైమ్ వేస్ట్ చేయడం కరెక్ట్ గాదు. ఒకసారి ఆలోచించి రైట్‌గా మీరు ప్లాన్ జేసుకోండి. చూస్ యువర్ కెరియర్ వైజ్‌లీ. ఓకే. థాంక్ యూ.